బాగున్నారా? ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది పూర్వం అమ్మమ్మలు, నాయనమ్మలు, అమ్మలు చేస్తున్న వంటకం అనమాట. ఇది బ్లడ్ పడుతుంది అనమాట బాగా. ఇది కనుక తింటే దీని ఏంటంటే ఐరన్ సంబంధించింది అనమాట ఫ్రెండ్స్. మినపగుళ్ళు ఉన్నాయి కదా, ఇదేమో 50 గ్రాములేమో మీరు చూపిస్తే 50 గ్రాములు బెల్లం పెట్టా ఫ్రెండ్స్ నేను. కానీ ఏంటంటే ఇంకా ఎక్కువ పడుతుంది, 100 గ్రాముల పైన పడుతుంది అనమాట. ఇది గ్లాసుల పప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది మినపప్పు, ఇది మినపగుళ్ళు. ఇవి ఫ్రై చేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఉగ్గిళ్ళలాగా కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ ఉగ్గిళ్ళు వేసిన తర్వాత ఇది ఫ్రై చేసేసి ఫ్రెండ్స్ వీటిని ఆరబెట్టేసి వాటర్లో ఉడకబెట్టేయాలన్నమాట. ఉప్పు వేసి కొంచెం వేసి ఉడకబెట్టిన తర్వాత దీన్ని తాలింపు వేసుకుని ఉగ్గిళ్ళలాగా తినవచ్చు, లేదు అనుకుంటే అలా తాలింపు లేకుండానే తినవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది బెల్లం వేసి దీన్ని రోట్లో వేసి కొట్టి ఉండలా చూస్తారన్నమాట. అది చేయడానికి నేను చెప్తున్నా ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిపోయినాయి అన్నమాట. చూడండి, బాగా స్మెల్ వస్తున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కట్టేస్తున్నా అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆరిపోయిన తర్వాత ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇది ఏంటంటే మెయిన్ బ్లడ్కి అనమాట. ఇది ఐరన్కి సంబంధించిన ఐటమ్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బలం ఉంటుందని పూర్వం పెట్టేవాళ్ళు. వైశాస్ అని బ్రాహ్మిన్స్ కూడా ఎక్కువ తింటారు అనమాట. బ్రాహ్మిన్స్ కన్నా కూడా వైశాస్ బాగా తింటారు అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ ఐరన్ లడ్డు అనేది. ఇది ఏంటంటే మా ఇంట్లో ఎక్కువ అలవాటు అనమాట. అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు, అదేవిధంగా అమ్మ కూడా చేస్తూ ఉంది. కొన్ని సంవత్సరాలు అవుతుంది. అసలు ఎప్పటి నుంచి చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాను, కానీ కుదరలే. ఇప్పుడు అవకాశం తెప్పించాను, సడన్గా తెప్పించి చేస్తున్నాను అనమాట. 1/4 కిలో తెప్పించాను, 1 గ్లాసులు మాత్రం వేసి ఫ్రై చేశాను. అంటే ఎక్కువ కాదు ఫ్రెండ్స్, శాంపిల్ అని చెప్పి చూపిద్దామని చెప్పి ఫ్రై చేశాను అనమాట. వీటిని ఆరబెట్టేసి మళ్ళీ ఏమో వాటర్లో ఉడకబెట్టాలన్నమాట. ఉప్పు వేసి ఉడకబెట్టి వంచేసి ఆరబెట్టేసి అప్పుడు రోట్లో వేసి బెల్లం ఇది కలిసి చిత్తకొట్టుకోవాలి, లేదంటే మిక్సీలో వేసి పట్టినా బెల్లం చిత్తకొట్టి కలుపుకుని ఉండలాని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే మినువులు ఉడకబెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇవి మొత్తం అంటే చిన్న కాకుడు అంటే వేపేసా కదా ఫ్రెండ్స్. ఇవి ఇలా వాటర్లో పోసా కదా, సరిపడినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. మూత పెట్టుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఈవినింగ్ నైట్ 6 ఇది ఏంటంటే ఉడకబెడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది పొయ్యి మీద పెట్టేసాను, వెలిగిచ్చేసాను, మూత పెడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత కలర్ ఉందో, బ్లాక్ కలర్ వచ్చేసి అనమాట ఉడికిపోయి ఈ మినువులు అనేది. వీటిని వంచేసేయాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఫ్రెండ్స్ ఇవి మిక్సీ పడుతున్నా, రోట్లో కట్టాలి. యాక్చువల్ చెప్పాలంటే రోట్లో పెట్టి కచ్చాపిచ్చిగా దంచాలన్నమాట ఫ్రెండ్స్. ఈ మినువులు ఉడకబెట్టినాయి నేను అలా చేయకుండా మిక్సీలో పెడుతున్నా. పాతి గ్రాముల బెల్లం వేస్తున్నా ఫ్రెండ్స్ నేను. అనమాట బెల్లం ఈ విధంగా దంచేస్తున్నాను అన్నమాట నేను. ఇదివరకు రోజులు వేరు, ఈ రోజులు వేరు కదా ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే ఇప్పుడు టైప్లో నేను ఈ విధంగా చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేస్తా ఫ్రెండ్స్. చూడండి, మామూలుగా రోట్లో బెల్లమును ఇది వేసి తొక్కుతారన్నమాట ఫ్రెండ్స్. ఇది రోట్లో మొత్తం వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇది వేసి మూత పెడుతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా పట్టేసాను కదా, ఈ బెల్లం అనేది ఇందుట్లో కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను ఇలా మినువులు ఉడకబెట్టా కదా ఫ్రెండ్స్ నేను. ఇది ఐరన్కి సంబంధించిన లడ్డు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా వేస్తాను కదా ఫ్రెండ్స్ నేను. ఇది ఆల్రెడీ పట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఉడకబెట్టేసి
ఫ్రెండ్స్ ఇది కూడా మొత్తం ఇందుట్లో వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది బెల్లం అనేది ఇందుట్లో కలుపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది లడ్డు రావాలి కదా, ఇట్లా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. అంటే మనం చేసుకునే దాన్ని బట్టి. ఇది రోజుకు ఒక చెప్పుని తినచ్చు ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిలబెట్టుకుని ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఇందుట్లో ఇలా బెల్లం కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంకా ఉంది బెల్లం, అది కూడా కలుపుతా. ఫ్రెండ్స్ ఇది ఇట్లా కలుపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది హెల్త్కి చాలా మంచిది. మెయిన్ ఏంటంటే ఇది హెల్దీ అన్నమాట, ఐరన్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇట్లా చుడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మన అమ్మమ్మలు, నాయనమ్మలు, అమ్మలు చేసిన ఇది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఓన్లీ అది ఓన్లీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మినుములు ఉడకబెట్టేసి పొట్టు లేకుండా సరిపడా ఉప్పు వేసేసి వంచేసేసి ఆరబెట్టేసి ఈ విధంగా అంటే రోట్లో బెల్లమును ఇది వేసి కచ్చాపిచ్చిగా అది రుబ్బుతారన్నమాట ఫ్రెండ్స్. అది కొడతారన్నమాట. నేనైతే ఏంటంటే మిక్సీ పట్టా కదా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది ఈ విధంగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్.